హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భార్గవరెడ్డి. నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. నాకు యోగులన్నా, యోగుల జీవిత చరిత్రన్నా చాలా ఇష్టం. అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కొరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్ర నాకెంతగానో నచ్చింది. సో, ఆ యొక్క యోగి జీవిత చరిత్రను మీతో పంచుకోవాలని ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, దేవుడు, దైవం అనేటివి ఏవీ లేవని అవమానిస్తున్న రోజులవి. అప్పుడు ఈ దైవం యొక్క ఉనికిని ప్రపంచమంతా తెలియచేయాలని ఒక శక్తి, ఒక వ్యక్తి రూపంలో జన్మ తీసుకుంటుంది. ఆ శక్తి, ఆ వ్యక్తి మరెవరో కాదు, శ్రీ 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 నీమ్ కరోలి బాబా గారు. ఈయన్నే మహారాజ్జీ అని కూడా అంటుంటారు. ఈయన ఆంజనేయ స్వామి ఉపాసకులు. అయితే ఈయనకు భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులున్నారు. ఉదాహరణకి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మాజీ ప్రధానమంత్రి శ్రీ చరణ్ సింగ్ గారు, క్రికెట్ సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, హాలీవుడ్ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, అదేవిధంగా యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. అసలు ఇంతమంది ఆయన్ని ఫాలో అవ్వడానికి కారణం ఆయన చేసిన మిరాకిల్స్. అందులో కొన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి నీమ్ కరోలి బాబా ట్రైన్లో ప్రయాణిస్తుంటే టీసీ వచ్చి ట్రైన్ ఆపి ఆయన్ని కిందికి దింపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కొంతమంది ఈయన్ని తలయ బాబా అని, మరికొంతమంది ఈయన్ని నీమ్ కరోలి బాబా అనేవారు. ఇలా అనేక పేర్లతో ఎందుకు పిలిచేవారు? అలాగే ఎవరైనా భక్తుడు వచ్చి, స్వామి నాకు పలానా స్వీటు తినాలని ఉంది అంటే వెంటనే బాబా ఆ భక్తుడు అడిగిన స్వీటుని ఇచ్చేవారు. ఇది ఎలా సాధ్యం అన్న విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈయన జననము, అదేవిధంగా శరీరం వదిలిన రోజు రెండు ఒకటే. అంటే ఈయన పుట్టింది సెప్టెంబర్ 11వ తేదీ అయితే ఈయన శరీరం విడిచింది కూడా సెప్టెంబర్ 11వ తేదీ. ఇంత పెద్ద మహాగురువు అయినటువంటి శ్రీ నీమ్ కరోలి బాబా గారి జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. నీమ్ కరోలి బాబా సెప్టెంబర్ 11, 1900 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా అక్బర్పూర్ అనే గ్రామంలో శ్రీ దుర్గాప్రసాద్ శర్మ, శ్రీమతి కౌశల్యాదేవి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తారు. వీరిది ధనికుల కుటుంబం. సో వీరు ధనికులు కావడంతో బాబా పుట్టిన వెంటనే వీరి కుటుంబంతో పాటు ఆ ఊరు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటారు. బాబాకి తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ శర్మ. ఈ లక్ష్మీనారాయణ శర్మకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీరి తల్లి శ్రీమతి కౌశల్యాదేవి గారు మరణిస్తారు. తల్లి మరణం తర్వాత వీరి తండ్రికి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ నచ్చజెప్పి పిల్లలు చూసుకోవడానికి ఒక ఆడదిక్కు కావాలని ఆయనకు రెండో వివాహం చేస్తారు. లక్ష్మీనారాయణ శర్మకి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్బర్పూర్కి కొంత దూరంలో ఉన్న బాదంబాస్ అనే గ్రామానికి చెందిన రామ్ బేటి అనే ఆవిడతో పెళ్లి జరుగుతుంది. బాబా గారికి ఏమో 11 సంవత్సరాలు, ఆవిడకేమో 9 సంవత్సరాలు. మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఇంత చిన్న వయసులో పెళ్లి జరగడం ఏంటి అని. పూర్వకాలంలో అందరికీ బాల్య వివాహాలు జరిగేటివి. అంటే అసలు పుట్టిన వెంటనే కూడా మాట ఇచ్చుకునేవారు, మా కూతురు మీ కొడుకుని, మీ కొడుకు మా కూతురుకని. సో అదేవిధంగా బాబా గారికి కూడా చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే బాబా ఎవరికీ చెప్పకుండా, అంటే మన లక్ష్మీనారాయణ శర్మ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. ఈ లక్ష్మీనారాయణ శర్మ కోసం తండ్రి, ఊరి ప్రజలందరూ కూడా వెతికి అలసిపోయి ఎంత వెతికినా ఆయన ఆచూకీ తెలియదు. ఈ సంఘటనే భవిష్యత్తులో ఆయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి ఆయన నీమ్ కరోలి బాబాగా ఎదగడానికి తోడ్పడుతుంది. అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన లక్ష్మీనారాయణ శర్మ గుజరాత్ రాజ్కోట్లో ఒక ఆశ్రమంలో చేరుతాడు. అక్కడ ఈయన అందరికంటే చిన్నవాడు, గురువుకు సేవ చేసుకోవడం, ఎవరైతే విద్యార్థులు ఉంటారో, సాధకులు ఉంటారో వారందరికీ సేవ చేసుకుంటూ ఉండేవారు. ఈయన యొక్క క్రమశిక్షణ, సేవాతత్వం చూసి ఆ ఆశ్రమ గురువు ఈయనకు సాధనా రహస్యాలు చెప్పి సాధన చేసుకోమంటారు. అలా ఈ లక్ష్మీనారాయణ శర్మ అలా సమయం దొరికినప్పుడల్లా ఈయన గంటల కొద్దీ సాధన చేసుకునేవారు.
అక్కడ ఆ ఆశ్రమ గురువే ఈయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి బాబా లక్ష్మణ్ దాస్‌గా ఈయన పేరును మారుస్తారు. అంతేకాకుండా ఈయన భక్తి శ్రద్ధలు చూసి అతి తక్కువ కాలంలోనే ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారి చేస్తారు. అయితే అతి చిన్నవాడైన ఈ లక్ష్మణ్ దాస్ ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారి అవ్వడం మిగిలిన విద్యార్థులకు నచ్చరు. ఎందుకంటే మాకంటే వయసులో చిన్నోడు, నిన్నగాక మొన్నొచ్చాడు, అంటే ఇతను చెప్పింది మేము వినాలా అని ఆ ఆశ్రమ గురువు పైన వాళ్ళు కోపంతో ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ దాస్ ఆశ్రమ గురువు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని అక్కడిని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన బాబా లక్ష్మణ్ దాస్ గారు బబనియా అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చెరువులో ప్రతిరోజు సాధన చేసుకునేవారు. అంటే ఏదైతే రాజ్కోట్ ఆశ్రమంలో గురువు సాధన రహస్యాలు చెప్పారో అదే సాధనని ఈయన బబనియా గ్రామంలో అక్కడికి కొంత దూరంలో ఉన్న చెరువుకి వెళ్ళి ఆ చెరువులో గంటలు గంటలు సాధన చేసుకునేవారు. కొంతమంది భక్తులు చెప్పేవారు, ఈయన రామజపం జపిస్తే సాక్షాత్ హనుమంతుడు ఈయన పక్కన వచ్చి కూర్చుండేవారంట. అంటే అంత బాగా ఆయన రామజపం చేసేవారంట. అదేవిధంగా కొంతమంది ఈయనని అంటుంటారు సాక్షాత్ ఆ హనుమంతుడి అవతారం అని. అలా అక్కడ ఆయన ఆ చెరువులో గంటలు గంటలు సాధన చేసుకునేవారు. అదే బబనియా గ్రామంలో ఈయన మొట్టమొదటి హనుమంతుడి గుడిని కట్టిస్తారు. ఈయన స్వహస్తాలతో విగ్రహాన్ని చేసి ఒక గుడిని నిర్మిస్తారు. సో ఈయన దినచర్య ఏంటంటే చెరువుకి వెళ్ళడం, చెరువులో గంటల కొద్దీ సాధన చేయడం, మిగిలిన సమయంలో ఆయన ఆ గుడిలోకి వచ్చి ఆ జపం చేసుకోవడం. ఇలా కొన్ని నెలలు జరుగుతాయి. గంటల గంటలు సాధన చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే ఈయనకు అనేక సిద్ధులు లభిస్తాయి. ఆ సిద్ధులు ఎలా ఉండేటివంటే ఒక భక్తుడు వచ్చి, ఇది ఆయన బయోగ్రఫీలో ఉంది, ఒక భక్తుడు వచ్చి బాబా నాకు జిలేబీ తినాలనుంది అని అడుగుతాడు. జిలేబీ తినాలంటే బాబా దగ్గర ఏమి షాప్ లేదు కదా జిలేబీది, మరి ఎలా తింటాడు అంటే ఆయన సిద్ధులు ఎలా ఉంటాయంటే ఆయన చేతిని ఇలా వెనక్కి తీసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చే లోపల ఆయన చేతిలోకి ఆ జిలేబీ ప్యాకెట్ వచ్చేది. ఆయన భక్తుడికి ఇచ్చేవాడు, ఇలా వేసేవాడు. సో అంతలా ఉండేటివి ఈయన సిద్ధులు. ఇలా ఈయన సిద్ధులు తెలిసి ఆ బబనియా గ్రామ ప్రజలందరూ కూడా ఈయనకు భక్తులుగా మారుతారు. అయితే ఈయన ఆ చెరువుకి వెళ్ళి గంటల తరబడి సాధన చేయడం వల్ల ఈయన్ని తలయ బాబా అని పిలిచేవారు. హిందీలో తలాబ్ అంటే చెరువు, అంటే ఈ చెరువులోకి వెళ్తే సాధన చేస్తాడు కదా, కాబట్టి తలాబ్ని వాళ్ళు తలయ బాబా అని పిలిచేవారు. మన తెలుగులో చెప్పాలంటే చెరువు బాబా అని. మొట్టమొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ శర్మ. తర్వాత గుజరాత్ రాజ్కోట్లోని ఆశ్రమ గురువు పెట్టిన పేరు బాబా లక్ష్మణ్ దాస్. తర్వాత బబనియా గ్రామ ప్రజలు ఈయనకు పెట్టిన పేరు తలయ బాబా. ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే బాబా బాబా అంటుంటే, తలయ బాబా అంటుంటే మీరేదో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు లేదా 60 సంవత్సరాలు వచ్చిన బాబా అనుకుంటుండొచ్చు. కాదు, అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు. ఇన్ని చేస్తుంది అంటే, ఇన్ని సిద్ధులు పొంది భక్తులు చేయదడితే అది ఇస్తుంది ఒక 50-60 సంవత్సరాల గురువు కాదు, ఒక 16 సంవత్సరాల ఒక యువకుడు. అలా అక్కడ కొన్ని నెలలు గడిపిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయనకు వెళ్ళాలనిపిస్తుంది. ఆ ప్రాంతానికి కొంత దూరంలో మాతాజీ అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఆ గుడి అన్ని అప్పచెప్పి బాబాజీ అక్కడి నుంచి వచ్చేస్తారు. ఒకసారి బాబా లక్ష్మణ్ దాస్, అదే మన తలయ బాబాకి ఆయనకు గంగా స్నానం చేయాలనిపిస్తుంది. సో దానికోసమని, అంటే గంగా స్నానం చేయాలంటే గటియా ఘాట్కి వెళ్ళాలి, ఉత్తరప్రదేశ్లో ఉన్న గటియా ఘాట్కి వెళ్ళాలి. దానికోసమని ఈయన ట్రైన్లో వెళ్తుంటారు. సో ఈయన ఏమో యోగి, ఈయన దగ్గర ₹1 ఉండదు. సరే ట్రైన్లో ప్రయాణిస్తుంటాడు. ఈ లోపలే టీసీ వచ్చి ఈయన పైకి కిందికి చూస్తాడు. ఆ టీసీ బ్రిటిష్ వారు అనమాట. ఈ స్టోరీ మొత్తం కూడా మన స్వతంత్రం రాకముందు జరిగే స్టోరీ. సో అతను వచ్చి పైకి కిందికి చూసి టికెట్ అని అడుగుతాడు. ఈయన దగ్గర ఏమో టికెట్ ఉండదు. వెంటనే అతను ఏం చేస్తాడు, నీమ్కరోళి బాబాని దింపేయాలని ప్రయత్నిస్తాడు. బాబా చెప్తారు, లేదు నేను ఇట్లా ఒక యోగిని, నా దగ్గర డబ్బులేం లేదు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతాడు. టీసీ ఏం చేస్తాడంటే నిర్దాక్షిణ్యంగా ట్రైన్ చైన్ లాగి బాబాని దింపేస్తారు. దింపేసిన తర్వాత
టీసీ వెంటనే సిగ్నల్ ఇస్తాడు ట్రైన్ వెళ్ళడానికి. ట్రైన్ కదలదు. బాబా ఏమో వెళ్ళి దింపారు కదా, బాబా ఏమో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఆయన దగ్గర యోగదండం ఉంటే దాని మీద చేయబెట్టుకొని ఇలా ట్రైన్ వైపు చూస్తుంటాడు. ఈ లోపల టీసీ ట్రైన్ వెళ్ళడానికి సిగ్నల్ ఇస్తాడు. ఎంతసేపు అయినా ట్రైన్ కదలదు. సరే ఎందుకు ట్రైన్ కదలట్లేదా అని ట్రైన్ ఇంజనీర్, డ్రైవర్, టెక్నీషియన్ అందరూ వచ్చి ట్రైన్ మొత్తం చెక్ చేస్తారు. అంటే ఇంజన్ మొత్తం చెక్ చేస్తారు. వీళ్ళకేం అర్థం కాదు. ఇలా కొన్ని గంటలు గడిచిపోతుంది. అయితే కొన్ని గంటల పాటు ట్రైన్ అక్కడ ఆగిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి గుమిగూడి ఆ ట్రైన్ చూస్తుంటారు. అయితే అందులో ఒక వ్యక్తి ఈ బాబాను గుర్తుపట్టి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే అక్కడున్న ఒక ప్రయాణికుడు ఈ కథ మొత్తం చెప్తాడు. అంటే బాబాని ఇలా ఆయన ట్రైన్ ఆపి దింపేస్తారని. అప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ టికెట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలుసా, ఆయన ఇలా దింపేసి వెళ్ళి ఆయన క్షమాపణ అడగండి. సో అడిగిన వెంటనే ఆయన క్షమిస్తే వెంటనే ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. ఇక చేసేదే లేక, అంటే వీళ్ళు కొన్ని గంటల పాటు ప్రయత్నించిన వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియలేదు. ఇంకా చేసేదేం లేదు. ఆ వ్యక్తి వచ్చి బాబా దగ్గరికి వస్తాడు. ఈ లోపలే ఎవరైతే బాబాని గుర్తుపట్టాడో ఆ వ్యక్తి వచ్చి, బాబా మీరు మాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏంటంటే ఇక్కడికి కొంత దూరంలో మా ఊరుంది. మా ఊరి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. దయచేసి మీరు కరుణించి ఎక్కడైతే ట్రైన్ ఆగిందో ఈ ప్లేస్లో మాకు రైల్వే స్టేషన్ వచ్చేటట్లు చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మా ఊరి ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని బాబాని ప్రాధేయపడతాడు. ఇంతలోగానే టికెట్ కలెక్టర్ వచ్చి, బాబా నన్ను క్షమించండి, మీ గురించి తెలియదు, మీ శక్తి గురించి తెలియక నేను ఇలా చేశాను అని క్షమాపణ కోరితే అప్పుడు బాబాజీ, సరే ట్రైన్ అయితే కదులుతుంది కానీ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. అదేంటంటే ఎక్కడైతే ఇక్కడ నువ్వు నన్ను దింపేశావో అదే ప్లేస్లో రైల్వే స్టేషన్ రావాలి. సో నువ్వు మీ పై అధికారులతో మాట్లాడి ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేటట్టు చేస్తే ఈ ట్రైన్ కదులుతుంది అని చెప్తాడు. అప్పుడు టికెట్ కలెక్టర్ మాటిస్తాడు, ఖచ్చితంగా నేను పై అధికారులతో మాట్లాడి ఈ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో మిమ్మల్ని ఎక్కడైతే దింపానో ఆ ప్లేస్లో రైల్వే స్టేషన్ కట్టించే బాధ్యత నాది అని చెప్పిన తర్వాత ఈ బాబా లక్ష్మణ్ దాస్ గారు ఇలా ట్రైన్ వైపు చూసిన వెంటనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మీకు అనిపించచ్చు ఇదేదో సినిమా స్టోరీ అని, కానీ నిజంగా జరిగిన ఒక సంఘటన. ఇక ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఊరి ప్రజలు ఎవరైతే అక్కడ జనాలు వచ్చి గుమిగూడారో ఆ జనాలందరూ పక్కనే ఉన్న వారు ఊరికెళ్ళి ఆ ఊరిలో ఉన్న సర్పంచ్కు ఈ స్టోరీ మొత్తం చెప్తారు. చెప్పి, అయ్యా ఇలా ఒక గొప్ప యోగి ఆయన ఇక్కడే ఉన్నారు, సో మనమంతా కలిసి ఈ యోగిని మన ఊరిలో ఉండేటట్లు చేద్దాము అని ఆ సర్పంచ్ని తీసుకొచ్చి ఈ నీమ్ కరోళి బాబా గారి దగ్గరికి వస్తారు. వచ్చి అందరూ రిక్వెస్ట్ చేస్తారు, బాబా మీరు మా ఊరికి రండి, మేము అన్నీ చూసుకుంటాము ఇలా అంటే, అప్పుడు బాబా సరే నేను మీ ఊరికి వస్తాను, నాకు సాధన చేసుకోవడానికి ఒక గుహ కట్టించండి అని అడుగుతారు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా, ఆ సర్పంచ్ ఆ ఊరి ప్రజలందరూ కలిసి బాబాకి ఒక గుహ కట్టిస్తారు. సో బాబా ఆ గుహకి వెళ్ళి సాధన చేసుకుంటూ ఉంటారు. ఏ విధంగా అయితే ఆ టికెట్ కలెక్టర్ మాట ఇచ్చారో అదేవిధంగా అది తక్కువ కాలంలోనే ఎక్కడైతే ట్రైన్ ఆపి బాబాని దింపేశారో అదే ప్లేస్లో రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. అప్పుడు ఆ రైల్వే స్టేషన్ పేరు, అంటే అక్కడికి కొంత దూరంలో నీమ్ కరోళి అనే గ్రామం ఉంటుంది. సో ఆ గ్రామం పేరుని ఆ రైల్వే స్టేషన్ పేరుగా పెడతారు. అదేవిధంగా ఆ బాబా వల్ల అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది కాబట్టి ఆ ఊరి ప్రజలు అందరూ కూడా నీమ్ కరోళి బాబా అని పిలవడం మొదలు పెడతారు. అలా మన లక్ష్మీనారాయణ శర్మ, అదే లక్ష్మణ్ దాస్, అదే తలయ బాబా గారు నీమ్ కరోళి బాబాగా పేరు పొందుతారు. ఇలా ఆయనకు నీమ్ కరోళి బాబా అని పేరు వస్తుందన్నమాట. అప్పటికి ఆయన వయసు 18 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ మనం నీమ్ కరోళి బాబా జీవిత చరిత్ర 2వ భాగంలో కలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.